రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రెండో రోజు కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కార్యాలయంలో 36 రికార్డులు, వివిధ ఫైళ్లు పరిశీలించామని, సిబ్బందికి చెందిన 14 ఫోన్లలో లావాదేవీలు అబ్జర్వ్ చేసినట్లు ఏసీపీ ఎస్ఐ రమేష్ తెలిపారు. అలాగే ఆఫీసులో మొత్తం నగదు 48,000 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల సీసీ ఫుటేజ్లు పరిశీలించడం కుదరలేదని, గురువారం రికార్డులు పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. ఒంగోలు సబ్ రిజిస్టర్ సెలవు మీద ఉన్న దృష్ట్యా తనను పిలిచారని గుంటూరు సబ్ రిజిస్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఏ సమస్య గుర్తించలేదన్న ఆయన అన్ని విషయాలు పూర్తిగా పరిశీలించి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా ప్రతినిధి నాగు ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నాగు, మరి ఈ రోజు రెండవ రోజు కూడా అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు, మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్న రికార్డుల్లోకి రావడం లేదని ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయితే పలు చోట్ల అయితే డబ్బు కోసం రికార్డును కూడా మారుతున్న ఘటనలపై అయితే ఫిర్యాదులు అందుతున్నాయితే వీటిపైన స్థానికులు అధికారుల నుంచి రాష్ట్ర ఎవరికైతే పలు చోట్ల అందిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీపీ దాడులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే ఏకకాలంగా దాడులు నిర్వహించారు. ఏసీబీలు అధికారులు రాగానే ఏదైతే కిటికీలోనే మీద 30,000 రూపాయలు విసిరేసిన వ్యక్తి అయితే అలాగే బాత్రూమ్ లో కూడా 10,000 రూపాయలు కూడా స్వాధీనం చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపిన పరిస్థితి. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నుండి అయితే అర్ధరాత్రి వరకు ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది. ఏసీబీ ఎస్ఐ అయితే రమేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అయితే 14 సెల్ ఫోన్లోని లావాదేవీలు పరిశీలించామని తెలిపారు. అయితే ఆ ఫోన్లలో 48,000 రూపాయలు గుర్తించామని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్యాలయంలో సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం కుదరలేదని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 36 రికార్డులు కూడా పరిశీలించామని, గురువారం కూడా రికార్డు కూడా పరిశీలించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తామని తెలిపిన పరిస్థితి ఉంది. రచన.